వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. నేను రేవతి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల కీసర పెండ్యాల గ్రామాల్లో పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మళ్లపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పెండ్యాల గ్రామంలో మైనార్టీ సోదరులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కీసర గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, జగనన్న ఇళ్ల స్థలాలు కాలనీలు 4 కిలోమీటర్లు ఊరుకు దూరంగా నిర్మిస్తున్నారని, కీసర ఊరికి దగ్గరలోనే జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలని అన్న గ్రామస్తుల అభిప్రాయంతో రమాదేవి ఏకీభవించి తాను మద్దతు తెలియజేస్తున్నానని అన్నారు. పోలేదు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఈ పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 3 గ్రామాలని ప్రతిరోజు సందర్శిస్తున్నాం. మేము 3 గ్రామాలు ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటున్నాము. ఎక్కడ చూసినా అన్ని సమస్యలే తప్ప పరిష్కారం వైపుకి ఒక్కరు కూడా తొంగి కూడా చూడలేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మనం ఇక్కడ సమస్యలను తీసుకొని అధికారులతో అర్జీలు పెట్టి మనం ఆ సమస్యకు పరిష్కారాలను పొందాలా లేదా? 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతుంటాయి, కానీ అధికారులు అనేవాళ్ళు 30-35 సంవత్సరాలు చేస్తారు. వాళ్ళు చేస్తారు, మనం తీసుకెళ్లే మనుషులు, వ్యక్తులు, అలాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గౌరవించి మన్నించి అలాంటివి మనకు చేస్తారు. అవి చేస్తే సరే. ఈ 2 నెలల్లో లేదు అంటే మనకు చేయడానికి చాలా ఉన్నాయి. మీకెవరు భిక్ష వేయడం లేదు. మీకు రావాల్సిన హక్కులు వాటిని మీరు పొందాలి, పొందే తీరాలి. ఏంటో చెప్పండి, ప్రాబ్లం ఏదో చెప్పండి, నేను చెప్తాను. మీరే ధైర్యంగా మాట్లాడుతున్నారమ్మా. ఇచ్చారండి జగన్ అని ఇవ్వకుండా ఏడో గుడుగులో ఇచ్చారండి. ఎట్టుపోయి ఉంటారు, వీళ్ళ పనులు ఒక చోట పెట్టుకొని ఊరికి దూరంగా కాలనీల పేరిట వాళ్ళకి ఇళ్ల స్థలాలు 4 కిలోమీటర్ల దూరం ఊరికి ఇస్తే వాళ్ళు కాదండి అక్కడ కాలనీలు అసలు ఎలా నిర్మిస్తారు? వాళ్ళ పనులకి రోజు వచ్చి వెళ్ళాలంటే ఎంత దూరము? అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇక్కడే వాటర్ ఇవ్వలేదు, ఇక్కడే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదంటే ఊరికి దూరంగా పెడితే అక్కడ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? మీకు రోడ్ ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మీకు కనెక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? ఇలా ఏది ఉండదు అక్కడ. మీకు రోడ్డు ఉండదు, నీళ్లు ఉండదు, కరెంట్ కనెక్షన్ రాదు. ఇంకేం చేయగలుగుతారు? అప్పుడప్పుడు వచ్చే తీవ్రమైన వర్షాలకి, తుఫాన్కి మొదటగా దెబ్బతినేది అటువంటి ఏరియాలే. కాబట్టి ఇది మారాలి. మార్పు కోసం మనం ఎదురు చూద్దాం. అదే చెప్తున్నాను, అదే. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఇంతకాలం మీరు ఎంత ఎదురు చూస్తారు, ఇప్పుడున్న వాళ్ళు చేస్తారని ఎవరు చేయడం లేదు. రోడ్లు లేవమ్మా, మాకే తెలుస్తా ఉన్నది.